బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ వీడియో ఎడిటింగ్ మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలానో నేను చెప్తాను. ఫస్ట్ విపిఎన్ ఓపెన్ చేసుకొని విపిఎన్ ఆన్ చేయండి. విపిఎన్ ఆన్ చేసాక బ్యాక్ వచ్చేసి క్యాప్కట్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే క్రియేట్ చేసుకురో ఆ వీడియో యాడ్ చేయండి. యాడ్ చేసాక ఫస్ట్ సాంగ్ యాడ్ చేసుకోండి. ఏ డైలాగ్ ఉంటుందో ఆ డైలాగ్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 9:16 పెట్టుకోండి. 16 నెక్స్ట్ తర్వాతకి మాస్క్ ఆప్షన్లోకి వెళ్ళండి. మాస్క్ ఆప్షన్లోకి వెళ్ళి రెక్టాంగిల్ సెట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక లాస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు ఇష్టం. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి వీడియోని అనేది అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక నెక్స్ట్ స్లో మోషన్ చేసుకోండి. వీడియో తగ్గట్టు స్లో మోషన్ చేసుకోవాలి. స్లో మోషన్ చేశాక బ్యాక్ వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత స్లో మోషన్ అనేది బెటర్ క్వాలిటీలో పెట్టుకోండి. బెటర్ క్వాలిటీలో పెట్టుకున్న తర్వాత ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి వైట్ అండ్ బ్లాక్ ఫిల్టర్ పెట్టేసేయండి. BW3 ఫిల్టర్ పెట్టిన నెక్స్ట్ తర్వాత మీరు అనేది టెక్స్ట్ టైపింగ్ చేసుకోవాలి. నేనైతే టెక్స్ట్ అయితే టైప్ చేసేసిన చూడండి. ఇలాగా చేసినాక నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్ ఫాంట్ అనేది పెట్టుకోవాలి. ఫాంట్స్ కలర్స్ అంతా సెట్ చేసుకోవాలి. చూసుకోవచ్చు మీరు కూడా సేమ్ ఇలానే ఫాంట్స్ అనేది పెట్టాలి. డిఫరెంట్ ఫాంట్స్ పెట్టి సెట్ చేయాలి. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ అయిపోగానే నెక్స్ట్ లిరిక్స్ ఏడికి ఎండ్ అయితే ఆడికి 2 పార్ట్స్ డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్నాక మీరు ఒక ఎఫెక్ట్ పెట్టాల్సింది చూసుకోవచ్చు. సేమ్ నేను ఎలా చేస్తున్నా ఎఫెక్ట్స్ పెట్టినాక తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళి ప్రోలోకి వెళ్ళాక సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫాస్ట్ అనేది కొంచెం స్లో చేసుకోండి. చూసుకోండి సేమ్ ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి వీడియో అనేది ఫస్ట్ డబల్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకున్న వీడియో అనేది ఓవర్లే వేసుకొని ఫస్ట్లో తీసుకొచ్చినాక ఓవర్లే వేసిన దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. ఆటో రిమూవ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లిరిక్స్ మొత్తం మన ఇప్పుడు ఓవర్లే వేసుకుంది ఏదైతే ఉందో దాని వెనకకి వెళ్ళిపోవాలి. లిరిక్స్ చూసుకోవచ్చు. నేను చేసినట్టు చేస్తే అయితే మన వీడియో వెనకకైతే లిరిక్స్ వెళ్ళిపోతుంది. సేమ్ ఇలా వేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి గైస్. చూసుకోవచ్చు సేవ్ అయినాక వీడియో అవమానించారు. మనం ఆలోచించాల్సిన విషయం.